2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చుగా అని ప్రేమ అనగానే ఏంటి ఏదో పెద్ద ప్రిన్సెస్ని బతులాడినట్టు బతులాడతారు ఏంటి, అయినా పని వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి అని రమాదేవి సీరియస్ అవుతూ ఉంటుంది. రమ మళ్ళీ మొదలెట్టావా అని హర్ష అనగానే నేను అబద్ధం పడుతున్నా, ఆయన చామంతి మన ఇంటి పని మనిషి కాదా ఏంటి అని రమాదేవి అనగానే ఇదిగో ఆయన మన మనిషిలాగే ఉంది కదా తను అని హర్ష అనగానే మనం కూడా ఉండని చెప్పి రూల్ ఏమి లేదు కదా అని రమాదేవి అనగానే సర్లే ఆపు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ రావడం చూసి ఏంటి ఎస్ఐ గారు రండి అని ఏంటి ఏమైనా ప్రాబ్లం అని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడు. చాలా కంగారు పడుతుంది. అంటే రామచంద్రయ్య జైలుని తప్పించుకొని పారిపోయాడు సార్ అని చెప్పి ఎస్ఐ మాటలకి చామంతి అలాగే రమాదేవి ప్రేమ్ హర్ష షాక్ అవుతూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా చామంతి భయపడుతూ ఉంటుంది. ఏంటి మా నాన్న తప్పించని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి రామచంద్రయ్య తప్పించుకున్నాడా అని ఎలా తప్పించుకున్నాడని చెప్పి రమాదేవి కంగారు అడుగుతూ ఉంటారు. అయినా ఆ జైలు సిబ్బంది ఏం చేస్తున్నారు, ఆ రామచంద్ర తప్పించుకుంటే మీరింత మా ఇంటికి వచ్చారు అని రమాదేవి కంగారు అడుగుతూ మా ఇంటికి వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏంటి అని రమాదేవి డౌట్గా అడుగుతూ ఉంటుంది. ఎందుకొచ్చా చెప్పండి అని రమాదేవి టెన్షన్గా భయంగా ఎస్ఎన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రోజా మెల్లింగా ఇంట్లోకి వస్తుంది. రామచంద్రయ్య మీ అబ్బాయి ప్రేమ్ కుమార్ క్లయింట్ కదా మేడం అని ఎస్ఐ అంటూ అతని తరపున వాచారు కదా, ఒకవేళ ఇక్కడికే వచ్చారని చెప్పేసి మేము వచ్చాము అని చెప్పేసిన మాటలకి రమాదేవి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. మా నాన్నకి రాలేదు ఎస్ఐ గారు, ఇప్పుడు మీరు చెప్తాను మాకు తెలిసింది, తప్పించుకున్నంత ఏం జరిగింది ఎస్ఐ గారు అని చామంతి అనగానే ఏమనమ్మా మాకు తెలీదు, జైలుకి ఒక అమ్మాయి వచ్చిందంట, ఆ అమ్మాయి మెల్ల కత్తి పెట్టి బెదిరించి పారిపోని చెప్పేసి జైలు గారు చెప్పారు అని చెప్పి ఇంకా ఎస్ఐ అంటూ ఉంటారు. ఇంకా రోజా మాటలను భయపడుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ్కి ఏం అర్థం కాదు, టెన్షన్ పడి చూస్తుంటారు. ఇప్పుడు రామచంద్ర మీద సూటర్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పి ఎస్ఎన్ మాటకి చామంతి షాక్ అవుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఎక్కడ కనపడా చంపేస్తారు అని చెప్పి రమాదేవి అనుకుంటుంది. దరిద్రం వదిలికొచ్చి చచ్చిపోతే నన్ను ఎంత మోసం చేశాడు అని చెప్పి రోజు కూడా అనుకూడదు. రామచంద్ర తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయ్యారు అని చామంతి అనగా నువ్వు ఆగు అమ్మా, ఆయన అదేంటి ఎస్ఐ గారు ఆయన సూటర్ సైడ్ ఆర్డర్ లేడు ఏంటి అని హర్షంగానే ఆయన ఫస్ట్ టైం పారిపోతాడు ఏంటి, అది ఒక అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి పారిపోవడం ఎంత పెద్ద క్రైమ్ అని ఎస్ఐ అనగా రోజా భయపడుతూ ఉంటుంది. ఆ నేరస్తుడికి అలాంటి ఆర్డర్సే వస్తాయి, అది దొరికితే వెంటనే కాల్చి పడేస్తారు సార్ అని ఎస్ఐ మళ్ళీ చామంతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా రమాదేవి నవ్వుతుంది. చూడండి జైలు పారిపోయింటే ఏదో పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది కదా, దయచేసి అతను ఏం చెయ్యొద్దు అని హర్ష అడుగుతుంటాడు. అవును ఎస్ఐ గారు మా నాన్న ఏం చేయొద్దు, ఆయన మీకు దొరికేలా మేం చేస్తాము అని చెప్పి చామంతి అంటుంది. చూడండి మాకు కొంచెం టైం ఉండి ఎక్కడున్నా వెతికి మేము పట్టుకొని మీకు అప్ చెప్తాం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. మా నాన్న మాట వింటారు సార్, తీసుకొచ్చి మీకు అప్ చెప్పేస్తాను సార్ అని చామంతి ఏడుస్తూ అడుగుతుంది. మా నాన్న మీద ఉన్న ఆర్డర్స్ తీసిపడండి అని చామంతి అది మా చేతిలో ఏం లేదమ్మా సార్, మీరు ఇల్లంతా చెక్ చేయాలని చెప్పి ఎస్ఐ గానీ సరే చూసుకోండి అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. కానిస్టేబుల్స్ వెళ్ళండి అని చెప్పి ఎస్ఐ గానీ కానిస్టేబుల్స్ ఇంకా ఇల్లంతా చెక్ చేస్తుంటారు. ఇంకా చామంతి ఎదురు ఏడుస్తూ ఉంటుంది, భయపడుతుంది. ఎక్కడ పారిపోతే ఇక్కడికి వచ్చి ఎందుకు దొరుకుతాడు, వీళ్ళ మొహాలకి ఏమీ తెలియదు అని చెప్పి రోజు తనకు అనకూడదు. రామచంద్ర ఇంక తప్పించడానికి అదే పని వెళ్తూ ఉంటాడు. ఇంక కానిస్టేబుల్ అదే పని నెత్తుతూ ఉంటారు. ఎలాగైనా సరే రామచంద్ర పట్టుకొని అనుకుంటూ ఉంటారు. అనుకునే ఎస్ఐ మొత్తం ఇల్లంతా రమాదేవికి చెక్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ ఆ పనికి మన రామచంద్రయ్య కేసు టేకప్ చేసి మన ఇంటికి పోస్ట్ వచ్చేలాగా వెతికే పరిస్థితి తీసుకొచ్చావు కదా అని చెప్పి రమాదేవి అరుస్తూ ఇంటి పడి తీసినా కదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఆ మాట ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది వాడిని చేసి అవుతున్నాం అని రామచంద్ర ఏమన్నా మన ఇంట్లో ఉన్నాడా, పోలీస్ చెక్ చేసి మన ఇంట్లో ఏం తీసుకెళ్తున్నారా, జస్ట్ ఫార్మాలిటీ చెక్ చేస్తారు అరకు అని హర్ష అనగానే నా మీద అరడకు మాత్రం నీకు నోరు బాగానే లెగుస్తుంది, అనవసరం మాత్రం సమర్థిస్తూ ఉంటావుగా అని రమదాన్ని ఆపమంటున్నానా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇంకా రమద సైలెంట్ అయిపోతుంది. ఇంకా కానిస్టేబుల్స్ అలా ఎస్ఐ మొత్తం ఇళ్ళని చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా వస్తూ ఉంటారు. రాగానే చూసి మీ అనుమానం తిరిగి చెప్పి హర్ష అంటూ ఉంటారు. అంటే సార్ మా డ్యూటీ మేము చెయ్యాలి కదా సార్, ఇంట్లో నమ్ముతున్నాం, అతను ఎక్కడన్నా చెప్పి మీకే ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి అని ఎస్ఐ అని తప్పకుండా చెప్పి హర్ష అంటూ ఉంటారు. కానిస్టేబుల్ పదని వెళ్దామని చెప్పి కానిస్టేబుల్ ఇంకా ఎస్ఐ బయలుదేరుతూ ఉంటారు. ఇంకా చామంతి భయపడుతూ ఉంటుంది. అయ్యగారు నాన్న షూట్ చేస్తని చెప్పి భయంగా ఉంది అని చామంతి భయపడకు, నీకేమైనా ఫోన్ చేస్తే ఇదిగో ఎక్కడ తెలుసుకుని మనం కాపాడుతాం అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇంకా చామంతి తెలుస్తుంది. అసలు వాడిని తప్పించినాడు అని రమాదేవి అనుకుంటుంది. నా పేరు రాకుండా జాగ్రత్త అని చెప్పి రోజు అనుకుంటుంది. అసలు నాన్న ఎందుకు తప్పించుకుని నీకేమైనా అవుతే మేము బతకలమా అని చామంతి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. రామచంద్ర అదే పని తప్పించుకొని వెళ్తూ ఉంటాడు. త్రిపాఠి అలాగే జైల్లో ఉన్న కానిస్టేబుల్స్ అదే పనిగా
చూస్తూ ఉంటారు. ఒకసారిగా రామచంద్ర కనబడగానే త్రిపాఠి ఒకసారిగా కాలు మీద కాలుస్తూ ఉంటాడు. బుల్లెట్ తగిలి ఇంకా రామచంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. కాలు చూస్తున్నాడు. అప్పటికి ఇంకా రక్తం వస్తుంటాడు. అరే ఇక్కడ ఉన్న రెండు అని చెప్పి త్రిపాఠి అరుస్తుంటాడు. కానిస్టేబుల్ అదే పని రామచంద్రని ఫాలో అవుతుంటాడు. రామచంద్ర తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రామచంద్ర చాలా బాధపడుతూ ఇంకా అదే పని కాలు ఈడ్చుకుంటూ తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అక్కడ చామంతి చాలా భయపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు నాన్న ప్రాణమే తెచ్చుకున్నావు? అసలు ఎక్కడన్నా తెలిస్తే కానీ నేను కాపాడుకోలేని, ఎక్కడ వెతకాలి నిన్ను అని చెప్పి చామంతి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఒక జైలుకి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి మన మీద కత్తి పెట్టి బెదిరించాడంట. తప్పించుకొని పాపని చెప్పి జైలుగా చెప్పారు అని చెప్పి ఎస్ఐ మరి గుర్తెచ్చుకుంటుంది. అసలు అమ్మాయి ఎవరై ఉంటుంది అని చెప్పి రోజా గురించి చామంతి ఆలోచిస్తుంది. అప్పుడు ఇంకా రోజా మెల్లింగా ఇంట్లో రావడం అంతా గమనించడం చామంతి గుర్తెచ్చుకుంటుంది. అసలు కత్తి పెట్టింది ఎవరి మీద, కొమ్మిసి రోజా మీద అని చెప్పి అనుకుంటూ రోజా మెడ అప్పుడు గాయం అవడం అంతా చామంతి గుర్తెచ్చుకుంటుంది. అంటే నాన్న కత్తి పెట్టింది అక్క మీద, అంటే పోలీసు వచ్చే ముందు అప్పుడే రోజా బయట వచ్చింది కదా అని చెప్పి చామంతి పదే పదే ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. అసలు పోలీసు వచ్చే ముందు రోజా ఇంట్లో లేదు. చాలా టెన్షన్ ఇంట్లోకి వచ్చింది. నాన్న దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ ఇదే ఉంటుందా, ఒకసారి అడుగుదాం పదా అని చెప్పి అనుకుని చామంతి అనుకొని వెళ్ళి వెళ్తాడు. ఇంకా రోజా తన మెడ మీద ఉన్న కత్తి గాయని ఇంకా తుడుచుకుంటాడు. ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుంది. అసలు నా మెడ మీద కత్తి పెడతాను, కోస్తా అనుకుంటావా, నేను జన్మ క్షమించను అని చెప్పి ఇంక రోజా వాళ్ళ నాన్న మీద చాలా కోపాడుతూ ఉంటుంది. ఇంకా మెడ మీద గాయం అవడం వల్ల ఇంక క్రీమ్ రాసుకుంటూ ఉంటుంది. ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుంది. అప్పుడే చామంతి వెళ్ళి ఇంకా రోజు చూస్తూ ఉంటుంది. ఏంటి అని రోజా అనగానే చూసేసానులే, అంటే నువ్వు నాది వెళ్ళని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది, కవర్ చేసుకోబాకు అని చామంతి అనగానే అవును నేనే అని రోజా అనగానే అసలు దేనికోసం వెళ్ళని చెప్పి చామంతి దీనికి నేను చెప్పను అని చెప్పి రోజా అక్కడ నిన్నేనే ఎందుకు వెళ్ళావు చెప్పు, నీ బండి మీద నాన్న ఎందుకు కత్తి పెట్టి తప్పించుకున్నాడు, ఆయనకి ఏం చెప్పావు చెప్పు అని చెప్పి చామంతి అడుగుతుంది. ఏ గుడ్ లక్ చెప్పుకొని చూడబాకు, అసలు ఏం జరిగింది చెప్పు నిజం అని చెప్పి చామంతి అడుగుతాడు. చెప్పి డిస్కస్ చేసేందుకు గొప్ప మ్యాటర్ ఏం లేదులే, ఎందుకు నా మనసు ఆయన చూడనిపించి వెళ్ళాను, నా మనసు మీద ఏ గొప్ప పెట్టాడు ఏంటో తప్పించుకోవడానికి ఇది అవకాశం చెప్పేసి నేను అడ్డం పెట్టుకుని పారిపోయాడు. ఇంకా చాలా అని రోజా అనగానే ఇది చాలదు, ఇదిగో నాన్న ఎక్కడ వదిలిపెట్టాడు చెప్పు అని చామంతగా ఆయనే వదిలిపెట్టాల. ఒక చోట వెహికల్ ఆగిపోతే నేను వెళ్ళిపోని చెప్పి ఆయన పారిపోయాడు అని రోజా కానీ ఆ చోట ఎక్కడ చామంతగానే నేను చెప్పను, ఆయన కన్న కూతురని కూడా చూడకుండా ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తాడా, నాకు మండిపోతుంది అని రోజాగానే ఆయింట్మెంట్ రాసుకో తగ్గిపోతుంది అని చెప్పి నాన్న పట్టు ప్రవర్తించడానికంటే ఇదే ఎక్కువేం కాదులే, పిచ్చి పిచ్చి పట్టుదల పోకుండా ఆ ప్లేస్ అక్కడ చెప్పు అని చెప్పి చామంతి అడుగుతుంది. దాని రోజా ఏం మాట్లాడదు. నాన్న ఆ ప్లేస్లో ఉండుంటారు కదా, నేను వెళ్ళి పోలీసులకి అప్పు చెప్తాను, జైలు తీసుకెళ్తారు అని చామంతిగా నేను చెప్పని చెప్తున్నానుగా. రోజా ప్లీజ్ అక్క పోలీసు కనిపిస్తే కాల్ చేస్తారు నాన్ని అని కాపాడగలదు చెప్పు అని చెప్పి చామంతిగా లేదే నువ్వు కాల్ పట్టు నేను చెప్పను, ఇది చీటర్ అని చెప్పి రోజాగానే ఏంటి ఓ రెచ్చిపోతాం, అసలు నీ అంత చీటర్ ఏమంటారా నాన్న అంటున్నావు అని చామంతి అనగానే నేను అంటాను చెప్పి రోజా అంటుంది. ఇదిగో నాకు వినేంత టైం లేదు, చెప్తా చెప్పవా బొత్తని చెప్పి ఎక్కువ చేయకు చామంతిగానే ఏంటి చేస్తానా ఏం చేస్తానని చెప్పి రోజాగానే ఏం చేస్తానా, ఇదిగో నీ పిల్లకి ఇంకా నా చేతిలో విషయం మర్చిపోతున్నావేమో అని చామంతిగానే ఏంటి అని రోజా అనగానే నీ గుట్టంతా నీ అత్త దగ్గర రట్టు చేస్తాను అనుకో, నీ బస్ ఇంకా కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చేయమంటావు చెప్పు అని చెప్పి చాంతగా అటు నాన్న ఇటు నువ్వు నాకు సెల్లో దాపేశారు కదా అని రోజాగానే సోది వద్దు చెప్తావా లేదా, ఆ బండి ఎక్కడ ఆగింది అని చామంతగానే ఇదిగో హకీంపేటలో ఆ డొక్కు బండి ఆగి వచ్చింది, ఆ మహానుడు ఆకుండే పారిపోయాడు, ఇంకా వదిలేస్తావు అని చెప్పి రోజు దండం పెడుతుంది. ఈ విషయం ముందు చెప్పచ్చుగా నువ్వు మారవే అని చెప్పి చామంతి అనుకుని బయటకు వెళ్ళిపోతుండదు. నిజమే మారాలి, చూపించి అసలు మోసపోకూడదు, ఇలా కోయించుకోకూడదు చా అని చెప్పి ఇంక రోజా అప్డేట్ అవుతుండదు. ప్రేమ్ ఇంకా లాన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు జైలు పారిపోవాల్సిన అవసరం అసలు రామచంద్రకి ఏమొచ్చింది, అసలు ఏం అర్థం కావట్లా అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. అప్పుడు చాంత కక్క వచ్చి బాబు బాబు ఇది మా నాయకుని తెలిసింది వెళ్దాం పదా అని చాంత ఎక్కడున్నా చామంతి అని ప్రేమ్ అనగానే హకీంపేట అక్కడే బండి అయిపోయింది చుట్టుపక్కల ఏరియాలో ఉండాలని చెప్పి చామంతగా ఇది ఎవరు చెప్పారు అని ప్రేమ్ డౌట్ పడుతుంటారు. ఇంకా చామంతిని ఏం మాట్లాడతారు ఇప్పుడు దానిపై చెప్తే రోజుకి తెలిసింది చెప్పి అడుగుతారు. ఇది ఎక్కడికో పోతుంది అని చామంతి అనుకుంటూ మౌనం ఉండిపోతుంది. చామంతి అడిగితే నిన్నే ఎవరు చెప్పారు చెప్పు అని చెప్పి ప్రేమ్ అడుగుతుంటారు. మా ఊర్లో ఆయన చూసాను ఇప్పుడే ఫోన్ చెప్పాడు అని చెప్పి చామంతిగా నిజం ఏంటుందిలే అని ప్రేమ్ అనగానే బాబు ఎస్ఐ ఫోన్ చేసి
మనతో పాటు రమ్మని చెప్పండి బాబు. నాకు రమ్మగానే వాళ్ళకి అప్ చెప్పేద్దాము. వాళ్ళు మనకు కూడా వస్తే నాన్న సూటెడ్ సైడ్ ఆర్డర్ని ఫాలో అవ్వకుండా ఆపగలం అని చెప్పి చామంతి నేను చెప్తాను చామంతి పద అని చెప్పి ఇంకా ప్రేమ్ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ అనుకున్న విధంగా ప్రేమ్ చెప్పి ప్లేస్కి వస్తూ ఉంటారు. వస్తున్నారు పోలీసులు అని చెప్పి చామంతి అంటుంది. ఇంకా ప్రేమ్ చూస్తుంటారు. ఇంకా ఎస్ఐ వస్తూ ఉంటారు. ఏం ప్రేమ్ ఎక్కడ రమ్మన్నారు అని చెప్పి ఎస్ఐ అనగానే అంటే మా నాన్న ఎక్కడో కనుక్కొని మేము కప్ చెప్తాం సార్, ఆయన అరెస్ట్ జైలు పంపించండి, ఆయన ఏం చేయకండి సార్ అని చెప్పి చామంతి అంటూ సాయం చేస్తారని చెప్పి బాబు గారు మీరు ఇక్కడ పిలిపించారని చామంతి అని అసలు అసలు మేము కస్టడీకి ఇస్తాను కదా మేము ఏమన్నా చేయగలం అని చెప్పి ఎస్ఐగానే రామచంద్ర ఒక చోట కనిపించాలని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు మాతో వచ్చానుకో మీకు ఆయన అప్ చెప్తాము. ప్రేమ్ అనగానే అసలు ఎక్కడో చెప్పండి మేము ఎత్తుతామని చెప్పి ఎస్ఐగానే వద్దు సార్ మీ పాడి మీరు నిర్ణయం తీసుకోండి, మళ్ళీ ఆ జీవితాంతా మాకు బాధ అనిపిస్తుంది, మా నాన్ని కోల్పోయి నేను బతలేను సార్ ప్లీజ్ అని చామంతంగా సార్ మేమేం చేయలేండి అని ఎస్ఐ అంటూ ఉంటారు. ఇక్కడ రామచంద్ర కాలు బుల్లెట్ తరంలో బాగా బ్లీడింగ్ కారుతూ ఉంటుంది. ఇంకా అదే పని కాలు విడుచుకుంటూ తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంక త్రిపాఠి అలాగే బుల్లెట్ తగ్గర తప్పించినాడు అని చెప్పి నువ్వు ఎక్కడ దాక్కుని వదలరా నిన్ను అని చెప్పి చాలా ఆవేశంగా వెళ్తూ ఉంటాడు. ఇన్ఫర్మేషన్ ఇక్కడ సార్ అని చెప్పి ఎస్ఐగా అవును ఈ పాఠశాల ప్రాంతంలో ఉంటారని చెప్పేసి మా అనుమానం చెప్పి ప్రేమ్ అనగానే మీ అనుమానం పట్టుకుని ఎక్కడైనా మేము కనబడతాము అని ఎస్ఐగానే ఏదో క్లూ దొరుకుతుంది చూద్దాం పరండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి చామంతి ప్రేమిక ఎస్ఐ అలా కానిస్టేబుల్ ఇంకా సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అదే పనిగా ఎక్కడైతే రామచంద్ర వెహికల్ అయిపోయిందో అక్కడికే వెళ్ళి ఎదుగుతూ ఉంటారు. ఇంకా రామచంద్ర అదే పనిగా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ రక్త మార్పులు ఉంటాయి. ఇంకా చామంతి చూసి టెన్షన్ పడుతుంది. బాబు అని చెప్పి ప్రేమ పిలుస్తుంది. ఇంకా ప్రేమ ఆగి ఏం చామంతిని అడుగుతుంటారు. ఇదిగో బాబు అని చెప్పి చామంతి చూపిస్తుంది. రక్తం ఉన్న ఆనమాలు కనబడుతూ ఉంటాయి. ప్రేమ అదనం చూస్తూ ఉంటాడు. మా నాన్న రక్తం ఉంటుందా అని చెప్పి చామంతి కంగారు అడుగుతుంటది. ఇంకా ప్రేమ ఇంకా ఏం మాట్లాడి అలా చూస్తుంటారు. ఆయన్ని కాల్చుంటారా అని చెప్పి చామంతి ఇంకా భయపడుతూ అడుగుతూ ఉంటారు. ఏంటి త్రిపాఠి గారు ఏమైనా ఆయన వెతుకుతున్నారని చెప్పి ప్రేమంగా జైలు వాళ్ళు వెతుకుతున్నారు అని చెప్పేసి ఎస్ఐ అంటూ ఉంటారు. సార్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సార్ అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. ఇంకా ఎస్ఐ ఇంకా ఫోన్ చేస్తూ ఉంటారు. చామంతి భయపడుతూ ఉంటుంది. కానీ మా నాన్న ఏం చేసి భయపడుతుంటారు. అప్పుడు అనుకున్న ఎస్ఐ త్రిపాఠి కాల్ చేస్తుంటారు. వాళ్ళు దొరికారా అని త్రిపాఠి అనగానే మీరు అతన్ని ఏం షూట్ చేశారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటారు. ఇంకా త్రిపాఠి ఏమో ఆలోచన పడుతూ వాళ్ళ కాల్కి ఒక బుల్లెట్ తగిలింది అనగానే అంటే ఇక్కడ ఉన్న బ్లడ్ మార్క్స్ అతనే అయి ఉంటాయి అని చెప్పి ఎస్ఐ మాటలు ప్రేమ్ అలాగే చాలా షాక్ అవుతుంటారు. దొరుకుతారులే జైలర్ గారు అని ఎస్ఐ అనగానే కనపడితే కాల్చిపోయండి ఇంకొక తప్పించుకోవాలంటే భయపడాలి అని చెప్పి మేము కూడా వస్తున్నామని చెప్పేసి ఇంకా త్రిపాఠి అంటుంటారు. సరే సరే అని చెప్పి ఎస్ఐ అంటుంటారు. కన్ఫర్మ్ అయింది కాలు మీద కాల్చారంట అని చెప్పి ఎస్ఐ మాటలకి ఇంకా చామంతి ఏడుస్తుంటది. రామచంద్ర బ్లడ్ అని చెప్పి ఎస్ఐ అనగానే ఇంకా చామంతి ఇంకా బాధపడుతుంది, కుమిలిపోతూ ఉంటుంది. నాన్న చెప్పి ఏడుస్తుంది. చామంతి ఏడకు కాలు మీద కదా ఏం కాదు అని చెప్పి చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంటారు అని ఇంకా ప్రేమంగానే మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ తర్వాత జైలు పంపించండి అని చెప్పి చామంతి సరే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఆయన ఎక్కడైనా ముందు వస్తుందా పద అని చెప్పి ఎస్ఐ అంటే చూస్తూ ఉంటారు. ఎక్కడైతే రక్తమడుగులు ఉన్నాయో అటువైపుగా ఎస్ఐ వెళ్తూ ఉంటారు. బాబు మా నాన్న ఏం చేయదని చెప్పి చామంతి భయపడి వాళ్ళు ఏం చేయని చెప్పారు కదా పద వెళ్దా అని చెప్పి ప్రేమ కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే పని చూస్తున్నారు. ఇంకా రామచంద్ర అదే పనిగా తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రక్తం అనుమానం చూపిస్తుంటే రామచంద్ర ఇంట్లో అని చెప్పి ఎస్ఐ కన్ఫర్మ్ చేస్తుంటాడు. ఇంకా చామంతి భయపడుతుంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. సార్ ఎస్ఐ గారు చెప్పినట్టు చేయండి సార్ మా నాన్న ముందు హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పి చామంతి అడిగి అనుకున్నట్టుగా జైలర్ అలాగే జైలర్లో ఉన్న కానిస్టేబుల్ అందరూ ఇంకా చుట్టుముడుతూ ఉంటారు. ఇంకా సూచన అవుతూ ఉంటారు. ఏంటి హాస్పిటల్ తీసుకెళ్లేదు తప్పించుకొని పారిపోయి మాకు చెడ్డపేట తీసుకొచ్చాడు చంపి పారేస్తానని త్రిపాఠి అంటూ ఉంటాడు. ఇంకా చామంతి భయపడుతుంది. సార్ ఊరికి తప్పించుకోరు కదా సార్ కారణం తెలుసుకోవాలి కదా అని ప్రేమంగానే మాకు అవసరం లేదు సూటర్ సైడ్ ఆర్డర్ వచ్చాయి మాకు అది చాలు అని చెప్పి ఇంకా త్రిపాఠి అంటూ ఉంటారు. సార్ మీ కాలు పట్టుకుంటా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. లేమ్మ అని చెప్పి త్రిపాఠి అన్నా సరే ఇంక చామంతి నుంచి కాలు పట్టుకోవడం ఇంక త్రిపాఠి కోపం వస్తుంది. ఇంకా ఒక్కసారిగా లాగి పెట్టి చామంతి కొడుతుంటాడు. చూసి ఇంకా ప్రేమ తట్టుకోలేకపోతున్నాడు. చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చామంతి చాలా బాధపడుతుంది. అని చెప్పి ఒక్కసారి ప్రేమ వెళ్ళి ఇంకా జైలర్ కారు పట్టుకుంటారు. ఇంకా అదే పని ప్రేమ కూడా పోలీసులు రౌండప్ చేస్తుంటారు. ఏం చేస్తున్నారు మీరు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటారా సిగ్గుగా లేదు అని ప్రేమంగానే మా పని కట్టొస్తే అంతే త్రిపాఠి వస్తే ప్రేమ తోచేస్తుంటారు. కాన్స్టేబుల్ ప్రేమ పట్టుకుంటూ ఉంటారు. సార్ ఆయన అంటూ నాకుంది ఒకరే ఆయన పారిపోయిన దానికి ఇంకేమైనా శిక్ష వేయండి సార్ దయచేసి చంపకండి సార్ ప్లీజ్ సార్
అని చామంతి అడుగుతుంది. తప్పుకో అమ్మా అని చెప్పి ఇంకా త్రిపాఠి అంటుంది వెళ్ళిపోతుంటారు. ప్రేమ్ గట్టిగా కాన్స్టల్ పట్టుకుంటూ ఉంటారు. ఇంకా రామచంద్ర ఇంకా అన్ని మాటలు వింటూ ఉంటాడు. ఇంకా ఏం చేయలేకపోతుంది. ఇంకా ఎలాగైనా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చామంతి ఎంత బతులాడినా త్రిపాఠి వినిపించుకోడు. తప్పు అమ్మ అని చెప్పి చాలా ఆవేశంగా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా రామచంద్ర ఎలాగైనా తప్పించిన ప్రయత్నం చేస్తుంటాడు. సార్ అని చెప్పి చామంతి అంటాడు. అప్పుడు త్రిపాఠికి డోర్ ఓపెన్ చేస్తుంటాడు. ఇంకా చామంతి షాక్ అయిపోయి ఇంకా అలా చూస్తుంది. ఇంకా ఒక్కసారి గన్ ఏం చేసి త్రిపాఠి అదే పని షూట్ చేస్తూ ఉంటాడు. ఒకసారిగా గన్ పేలిన శబ్దం విని ప్రేమ్ చామంతి షాక్ అయిపోతుంటారు. నాన్న అని చెప్పి చామంతి గట్టిగా వస్తుంది. ఇంకా ప్రేమ్ ఇంకా షాక్ లో అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి అదే పని ఇంకా అయింది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా చామంతికి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అలాగే షాక్ లో ఉండిపోతుంది. ఇంకా ప్రేమ్ కూడా ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తుంటారు. ఇంకా చామంతి ఒక్కసారి కుప్పకోలు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్కి అర్థమవుతూ ఉంటుంది. అంటే రామచంద్రని కాల్ చేశారని చెప్పేసి సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఇంకా నాన్న అని చెప్పేసి ఇంకా చామంతి అలా ఏడుస్తుంది. ఇంకా త్రిపాఠి నవ్వకూడదు. ఇలా ప్రేమిక చేతిలో ఎక్కించుకొని ఇంకా పోలీసుల నుండి తప్పించుకోవడం చూస్తూ ఉంటాడు.